హాయ్ గైస్, నేను మొన్న ఒక పోస్ట్ అయితే పెట్టాను మీకు. 3 ట్రేడ్స్ తోటి మనం జస్ట్ డైలీ ఒక 3 ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిటబుల్గా ఎలా ఉండొచ్చు అని చెప్పేసి 50 రియాక్షన్స్ వస్తే వీడియో చేసి చెప్తా అని చెప్పాను. బట్ 80 రియాక్షన్స్ ఇచ్చారు. సో వీడియో కొంచెం లేట్ అయింది. బట్ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. సో నేను చెప్పిన ఏవైతే ఈ టిప్స్ మీకు అర్థమైతే కనుక, ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు 100కి 200% మీ క్యాపిటల్ లూజ్ అవ్వరు. 90% మీరు ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే. సో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ ఏంటో చూడండి. చూసిన తర్వాత దీన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ 22 డేస్లో ఒక 11 డేస్ ప్రాఫిట్లో, అంటే 50% మీరు ప్రాఫిట్లో ఉన్నా కూడా మీరు స్టిల్ ప్రాఫిట్లోనే ఉంటారు. అది కూడా చాలా మంచి ప్రాఫిట్లో ఉంటారు. అది ఎలా ఉంటారో ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎన్ని తక్కువ పొజిషన్స్ తీసుకుంటారో అంత ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు ప్రాఫిట్లో ఉండడానికి. మీరు ఎన్ని ఎక్కువ పొజిషన్స్ తీసుకుంటారో అంత ఎక్కువ మీరు లాస్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రేడ్స్ అనేవి చాలా తక్కువ తీసుకోండి. డైలీ 3 కన్నా ఎక్కువ తీసుకోకండి. వీలైతే ఫస్ట్ ట్రేడ్లో మంచి ప్రాఫిట్ వస్తే అక్కడే క్లోజ్ చేయండి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ ట్రేడ్లో ఒక 3000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసాం. మార్నింగ్ వచ్చిన మూమెంట్లో ఒక 3000 బుక్ చేసాం. సో సెకండ్ ట్రేడ్లో మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ వచ్చిన ఈ 3000 ప్రాఫిట్లో జస్ట్ 50% మాత్రమే రిస్క్ చేయాలి. లేకపోతే 3000 తోటి డేని క్లోజ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేసాము, 3000 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాము. దీంట్లో మనకి 1500 లాస్ వచ్చింది. అండ్ స్టిల్ మనం ఒక 1500 రూపీస్ ప్రాఫిట్లో ఉంటాము. ఓకేనా? సో ఇప్పుడు మీరు డేని క్లోజ్ చేయాలి. ఓకేనా? సో డేని క్లోజ్ చేయాలి. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ట్రేడ్లో ఒక 2000 రూపీస్ లాస్ ఆర్ లేదంటే 3000 రూపీస్ లాస్ బుక్ చేశారనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే, మిగతా 2 ట్రేడ్స్ ఉన్నాయి కదా, మనం డైలీ 3 ట్రేడ్స్ అనుకుంటాం కదా. సో ఈ 2 ట్రేడ్స్లో మీరు ప్రాఫిట్ కోసం కాకుండా జస్ట్ మీకు ఫస్ట్ వచ్చిన లాస్ని రికవరీ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ట్రేడ్లో మీకు 3000 ఆ 2000 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో ఒకవేళ రికవరీ అయ్యింది అనుకోండి, మీరు డేని క్లోజ్ చేయొచ్చు. ఓకేనా? లేదు సెకండ్ ట్రేడ్లో మళ్ళీ ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ అక్కడ కూడా మీరు డే క్లోజ్ చేయాలి. ఓకేనా? వరుసగా 2 ఎస్ఎల్ హిట్ అయితే డే క్లోజ్ చేయాలి. అండ్ ఒకవేళ ఫస్ట్ వచ్చిన లాస్ ఏదైతే ఉందో ఇది రికవరీ అయ్యింది అనుకోండి, అప్పుడు కూడా డేని క్లోజ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ సినారియో వచ్చేసి, ఫస్ట్ ట్రేడ్లోనే 2 ఎస్ఎల్స్ హిట్ అయ్యాయి. సో డే క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మీరు కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. మనకి మొత్తం 22 ట్రేడింగ్ సెషన్స్ అయితే ఉంటాయి కదా మంత్లీ. సరే, ఒక 20 డేసే అనుకుందాం. సో 10 డేస్ మీరు నో లాస్ నో ప్రాఫిట్లో ఉండి, మిగతా 10 డేస్ మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు ఈజీగా మీకు ఒక 30,000 ప్రాఫిట్ ఉంటుంది. నేను జస్ట్ నిఫ్టీలో 75 క్వాంటిటీ కదా, ఒక లాట్తో మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, 22 ట్రేడింగ్ డేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో 11 డేస్ నో లాస్ నో ప్రాఫిట్లో ఉండి, మిగతా 11 డేస్ మాత్రమే మీరు ప్రాఫిట్లో ఉంటే మీకు 33,000 వస్తుంది ప్రాఫిట్. మంత్ ఎండ్లో 33,000 వస్తుంది. నేను జస్ట్ సింగిల్ లాట్కి మాత్రమే చెప్పాను. ఓకేనా? సో డబల్ లాట్ ఆర్ త్రిబుల్ లాట్ వేస్తే మీకు ప్రాఫిట్ ఎంత ఉంటుందో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఓకేనా? ఇది అన్నట్టు కాన్సెప్ట్. సో ఖచ్చితంగా మీరు ఈ రూల్స్ని ఖచ్చితంగా పాటించండి. ఎక్కువ ట్రేడ్స్ తీసుకోకండి. రోజుకు కొంతమంది 100 ట్రేడ్లు 150 ట్రేడ్లు కూడా చేస్తారు. సో మీరు అందులో 10,000 5,000 ప్రాఫిట్ వచ్చినా కూడా మీరు ఛార్జెస్ మొత్తం తినేస్తాయి. కాబట్టి మీరు చేసిన దానికి వృధా, మీరు ఎంత కష్టపడ్డా కూడా వృధా. వీలైతే మార్నింగ్ వచ్చే ఏదైతే మూమెంట్ ఉంటుందో దాంట్లోనే డే క్లోజ్ చేసి, మీకు వర్క్స్ ఏమైనా ఉన్నా లేదా మీకు ఏమైనా వేరే వర్క్స్ ఉంటే వాటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మార్కెట్ని చూడకండి. మార్కెట్ని చూస్తే మీకు మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలనిపిస్తుంది. మార్నింగ్ వచ్చిన ప్రాఫిట్ పోతుంది, మళ్ళీ లాస్ అవుతారు, మీ క్యాపిటల్లో కూడా లాస్ అవుతారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి. ట్రేడింగ్ అనేది, నేను చెప్తున్నా కదా, ట్రేడింగ్ అనేది 80% మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ 20% మాత్రమే మీ స్ట్రాటజీస్ అవన్నీ. సో మీ మైండ్ సెట్ అండ్ మీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటే మీరు ట్రేడింగ్లో నష్టపోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.